హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ డిడి వరల్డ్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఎంతో కమ్మగా ఉండే మన తెలుగింటి పులిహోర అనొచ్చు, లెమన్ రైస్ అనొచ్చు, లేదా గ్రీన్ రైస్ అనొచ్చు, ఎలా తయారు చేసుకోవాలో క్విక్గా చూసేద్దామండి. దానికోసం నేను ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఒక గుప్పెడు వేరుశెనగ గుళ్ళు తీసుకొని మనకి ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో. తర్వాత తాలింపు దినుసులండి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి అండ్ కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీంట్లో మనం ఆవపొడి గట్రా ఏమేయమండి, జస్ట్ లెమన్ జ్యూస్తో చేస్తాం. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా. సో తర్వాత ఇందులో 2 ఇలా పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చీలు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మరొక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మిక్స్ చేసుకున్న తాలింపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్లో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు అండి. అండ్ నేను 1 నుంచి 2 వరకు లెమన్స్ తీసుకుంటున్నాను. మీకు పులుపుకు తగ్గ లెమన్స్ మీరు తీసుకొని లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా నేనైతే ఒకటే యాడ్ చేశానండి. యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, ఎంతో క్విక్గా అయిపోయే మన లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.